ఇప్పుడు నాలాంటి మహిళనే మాట్లాడింది, నా కింద అన్ని దరిద్రం కామెంట్లు పెడతారు. ఇదే హిందువుల లక్షణమా? ఇదే హిందూ మహిళను తిట్టే లక్షణమా మీ దగ్గర? మరి నేను అడుగుతా, మళ్ళీ మీకు మంచి లక్షణాలు ఫస్ట్ నేర్చుకొని రండి బయటికి. ఒకళ్ళని గౌరవించడం నేర్చుకోండి, ఒకళ్ళని తిట్టడం మానేయండి. నడుండి సోషల్ మీడియాలో మీ తిట్లను తీసుకొని పోయి భూత పురాణాలన్నీ తీసుకొని పోయి ఒకరోజు చర్చ పెడదాం నడుండి. మాది హిందువుల లక్షణమేనా? అంటే మీరు ఏం చేస్తున్నారు? సొసైటీని ఎక్కడ తీసుకుపోతుర్రు? ఏం కావాలనుకుంటారు సొసైటీలో? అందరు ఇట్లనే కొట్లాడుకొని చావాలి, ఇట్లనే తిట్టుకొని చావాలనా? అంటే అసలైన హిందువులు అబ్బా, హిందువులు ఇక బీఫ్ అమ్ముకునేటోళ్ళు హిందువులు, దేశ సంపదను ఒక్క రాష్ట్రాన్ని దోషపెట్టేటోళ్ళు హిందువులు. ఈడ అందరం హిందువులం ఉన్నాం. మరి మా రాష్ట్రానికి ఎందుకు? ఈడ 70% ఉన్న హిందువులలో ఎత్తాడు కదా బడి చచ్చే. మరి మా రాష్ట్రానికి కూడా తీసుకొని రా, మా పైసలు తీసుకొని పోతుర్రు కదా ఇడికి వెళ్ళి, దాన్ని డబల్ ఇడికి పట్టుకరా, హిందువులకే పెట్టు. పైసలన్నీ 80% ఉన్న హిందువులకు పెట్టి ఇక్కడ తీసుకొని వచ్చి, మా జిఎస్టీ పైసలు 4.5 లక్షల కోట్లు తీసుకొని పోతురు కదా, 8-9 లక్షల కోట్లు తీసుకొని రా తెలంగాణకి. 80% ఉన్న హిందువులకే పెడదామబ్బా. నువ్వు తీసుకురా దమ్మున్న మొగనివైతే. గా శాత కాదు.